అందరికీ నమస్కారములు. సంగీత త్రిమూర్తుల్లో మూడోవాడు శ్రీ శ్యామశాస్త్రి. వీరి జీవన కాలము 1763 నుంచి 1827 వరకు. కర్నూలు జిల్లాలోని ఖమ్మంలో శ్యామశాస్త్రి తల్లిదండ్రులు ఉండేవారు. మహమ్మదీయుల దండయాత్రలకు వీరు కంచి క్షేత్రం చేరుకునిరి. ఆదిశంకరులకు ఆరాధ్యమగు కంచి కామాక్షి విగ్రహం వీరికి అక్కడ లభించినది. శ్యామశాస్త్రి గారు కామాక్షి అమ్మవారి అనుగ్రహంతోనే జన్మించారు. ఈయన అసలు పేరు వెంకట సుబ్రహ్మణ్యము. అయితే వీరి తండ్రి వీరిని శ్యామకృష్ణ అని ముద్దుగా పిలుస్తూ ఉండడం వలన ఆయనకి ఆ పేరు స్థిరపడిపోయింది. శ్యామశాస్త్రి గారి రచనలు కూడా శ్యామకృష్ణ అనే ముద్రను కలిగి ఉంటాయి. శ్యామశాస్త్రి గారు బాల్యం నుండి సంస్కృత ఆంధ్ర భాషలలో మహాప్రౌఢుడై బంగారు కామాక్షితో తాంజావూరికి వచ్చి అంతలో శ్రీ విద్యా పరమానుగ్రహము పొందుడు. ఈయన లయజ్ఞానము శ్లాఘనీయమైనది. ఈయన బంగారు కామాక్షి ఉపాసకులు. అమ్మపై తప్ప వేరొకరిపై రచనలు చేయలేదు. ఈయన కలగడ, మాంజి, చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించినారు. శ్యామశాస్త్రి గారు మదురైకి వెళ్లినప్పుడు మీనాక్షీదేవిని స్తుతించుచు 9 కృతులు పాడిది. అవి నవరత్న మాలికగా ప్రసిద్ధి పొందాయి. శ్యామశాస్త్రి గారి రచనలు కదళీపాకములు. వీరు 300 కృతులను మాత్రమే వ్రాసిన ఆయన కృతులు కర్ణాటక కచేరీలలో బాగా ప్రసిద్ధి చెంది అత్యంత విస్తృతంగా పాడబడ్డాయి. శ్యామశాస్త్రి గారి రచనల్లో ప్రసిద్ధమైనవి వారు అమ్మవారిపై రచించిన స్వరజతులు. వీరికి నాదము ఆత్మానందము కొరకు ఉపాసించి సాధించిన వస్తువు. వీరి కీర్తనలందు ఉల్లాసము, ఉత్సాహము, తాళ ప్రదర్శన వలన చేకూరు చురుకుదనము గమనించి తీరవలసిన విశేషములు. శ్యామశాస్త్రి గారు రచించిన సరోజ దళనేత్రి అనే చక్కటి కృతి శ్రీమతి లలిత గారు మనకి ఇప్పుడు వినిపిస్తారు. సరోజ దళనేత్రి హిమగిరి పుత్రి అంబా సరోజ దళనేత్రి హిమగిరి పుత్రి నీ పదాంబుజమూలే సదానం వినానమ్మ శుభమిమ్మ శ్రీ మీనాక్షమ్మ సరోజ దళనేత్రి హిమగిరి పుత్రి నీ పదాంబుజమూలే సదానం వినానమ్మ శుభమిమ్మ శ్రీ మీనాక్షమ్మ సదానం వినానమ్మ శుభమిమ్మ సామగాన వినోదిని గుణధామ శ్యామా కృష్ణనుతే అంబ సామగాన వినోదిని గుణధామ శ్యామా కృష్ణనుతే సుఖ శ్యామలాదేవి నీవే గతి గతి కామ కామ్యద కావవే నన్ను సరోజ దళనేత్రి హిమగిరి పుత్రి నీ పదాంబుజమూలే సదానం వినానమ్మ శుభమిమ్మ శ్రీ